వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చాలా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు. ప్రస్తుతం 50,000 కోట్ల రూపాయల విలువైన పనులు అమరావతిలో జరుగుతున్నాయి. దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, బ్యాంకులకు భూములు ఇచ్చారు. కిమ్స్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అలాగే 4-5 స్టార్ హోటల్ నిర్మాణ పనులు, క్వాంటమ్ బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రైవేట్ సంస్థలు ఇంతవరకు ఒక్కటి కూడా అమరావతికి రాలేదు. ఒక్క సంస్థకు కూడా అమరావతిలో భూములు కేటాయించలేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అంటే ప్రైవేట్ ఆసుపత్రులు, స్టార్ హోటల్లో కూడా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు, కానీ పెద్ద ఎత్తున అయితే ఉండవు. అమరావతి ఒక మహానగరంగా రూపుదిద్దుకోవాలి అంటే ప్రైవేట్ కంపెనీలు రావాలి, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగాలి. అమరావతిని నాలెడ్జ్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు ముందు నుంచి కూడా, విద్యా కేంద్రంగా మారుస్తామని. కానీ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, ఇప్పుడు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటివన్నీ కూడా వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో వేరు చోట్ల ఏర్పాటు చేశారు. ఇవి అమరావతిలో ఏర్పాటు చేసినట్టయితే విద్యామంత్రి నారా లోకేష్ గారు పదే పదే చెప్పే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయి ఉండేది. ప్రైవేట్ రంగంలో విట్, ఎస్ఆర్ఎం, మాతా అమృతానందమయ్య యూనివర్సిటీలు ప్రారంభించారు, అవి నడుస్తున్నాయి. అలాగే బిట్స్ నిర్మాణ పనులు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నిర్మాణ పనులు మొదలైనవి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా క్లాసులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తనకున్న పరిచయాలని, గుడ్విల్ని ఉపయోగిస్తే రాజధానిలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఇంకా వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో మన పొరుగు రాష్ట్రాల రాజధానుల్లో చాలా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉన్నాయి. అక్కడ ఒక ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఒకప్పటితో పోలిస్తే, 30-40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు విద్యారంగంలో జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లో దాదాపు 200 ఇంజనీరింగ్ కాలేజీలు, 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఐఐటి, ట్రిపుల్ ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్టీయు, ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, అపోలో మెడికల్ కాలేజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్, మహీంద్రా యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ అండ్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇక్ఫై, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. నేను కొన్నే చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ట్రిపుల్ ఐటి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బి, ఇవి ఏర్పాటైనవి అంటే చంద్రబాబు నాయుడే కారణం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృషి వల్ల. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్ యాక్చువల్గా సముద్రానికి దూరం, తీరానికి చాలా దూరంలో ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్ ఏంటంటే సముద్ర తీర నగరాలు, విశాఖపట్నం, కాకినాడ లేదా చెన్నై అలాంటి చోట ఏర్పాటు చేయాలి. లేదా అమరావతి అయినా కూడా సముద్రానికి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అలాంటి చోట పెట్టినా ఉపయోగం ఉంటుంది. పైగా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలు హైదరాబాద్లో మహేంద్ర యూనివర్సిటీ ఉంది. ఆనంద్ మహేంద్ర చంద్రబాబు నాయుడుకి పిచ్చ ఫ్యాన్ అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే, ల్యాండ్ అలకేట్ చేస్తే అమరావతికి రావడం చాలా సులువు వాళ్ళు. అలాగే టాటాలు కూడా నటరాజన్ చంద్రశేఖరన్తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈయన రిక్వెస్ట్ చేస్తే టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. బెంగళూరులో కర్ణాటక రాజధానిలో ఐఐఎం, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ, ఇట్లా చాలా ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు. ఢిల్లీలో, చెన్నైలో శివనాడార్ యూనివర్సిటీ ఉంది. అజీం ప్రేమ్జీ, శివనాడార్ వీళ్ళిద్దరికీ చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. శివనాడార్ అయితే ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో రాష్ట్ర విభజన తర్వాత 2015లో విజయవాడ సమీపంలో గన్నవరంలో హెచ్సిఎల్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఐటీ కంపెనీ, పేరున్న ఐటీ కంపెనీ హెచ్సిఎల్ గన్నవరంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అమరావతిలో కూడా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే క్యాంపస్ స్టార్ట్ చేయాలనుకున్న సమయంలో ప్రభుత్వం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, దాంతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచిన తర్వాత వాళ్ళు అమరావతిలో ఐటీని ప్రోత్సహించి ఆలోచన చేయట్లా, వైజాగ్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతానికి అది ఆగిపోయింది. ప్రతిష్టాత్మకమైన కేంద్ర విద్యా సంస్థలు ఎలాగో అమరావతికి రాలేదు. ప్రైవేట్ రంగంలో అయినా పెద్ద సంస్థలను ఆహ్వానించి భూములు ఇస్తే అమరావతి ఉపాధి కేంద్రంగా కాకపోయినా విద్యా కేంద్రంగా అయినా నిలబడే అవకాశం ఉంటుంది. అజీం ప్రేమ్జీ, ఆనంద్ మహేంద్ర, శివనాడార్ లాంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విద్యా సంస్థలను ఏర్పాటు చేయించవచ్చు. మంత్రి నారాయణ గారు లాంటి వాళ్ళ మీద బాధ్యత వేయకుండా చంద్రబాబే స్వయంగా ఆ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది.
టాటా, ప్రేమ్జీ, నాడార్, మహేంద్ర వంటి పారిశ్రామిక దిగ్గజాలంతా కూడా వీళ్ళు దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు స్థాపించారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే మిగతా వాళ్ళ దృష్టి కూడా అమరావతి మీద పడుతుంది. జిందాల్ గ్రూప్ వాళ్ళ జిందాల్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, ఎస్పి జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఆ సంస్థల బోర్డు సభ్యులు వాళ్ళతో చంద్రబాబు నాయుడుకున్న అనుబంధం ఆంధ్రప్రదేశ్కి ఒక ఆస్తి అని చెప్పొచ్చు. అలాగే రిలయన్స్ గ్రూప్ కూడా. రిలయన్స్ గ్రూప్ సహాయంతో ఇంజనీరింగ్, హ్యూమనిటీస్, మేనేజ్మెంట్ స్టడీస్, మీడియా కమ్యూనికేషన్ లాంటివి అమరావతికి తీసుకురావటం పెద్ద పని కాదు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏజీ కృష్ణమూర్తి అని ఉంటారు. ఆయనది వినుకొండ అనుకుంటా, ఆయన స్వస్థలం. ఆయన అహ్మదాబాద్లో మైకా ఇన్స్టిట్యూట్ స్థాపించారు. బ్రాండ్ మేనేజ్మెంట్లో దేశంలో నెంబర్ 1 సంస్థ అది. అలాంటి క్యాంపస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం పెద్ద పని కాదు. ఒక దేశ ప్రగతి అయినా, ఒక రాష్ట్ర భవిష్యత్తు అయినా అక్కడ లభించే నాణ్యమైన విద్య, మేధో సంపత్తి మీద ఆధారపడి ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఐటీ పట్టణంలో నిలిపి హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని కేవలం ప్రభుత్వ భవనాల సముదాయంగా కాకుండా ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయన మీద. రాజధాని అంటే కేవలం సచివాలయం, అసెంబ్లీ మాత్రమే కాదు. యువతకు ఉపాధి, ఉన్నత విద్యను అందించే ఒక నాలెడ్జ్ పవర్ హౌస్ లాగా రాజధాని ఉండాలి. హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఈ నగరాల చుట్టూ ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉన్నాయి. అందుకే ఉపాధి కల్పించే సంస్థలు కూడా ఆ నగరాల్లోనే ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడ నాణ్యమైన మ్యాన్ పవర్ దొరుకుతుందో, స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరుకుతుందో అక్కడికే కంపెనీలు వస్తాయి. 2వ తరగతి నగరాలు భువనేశ్వర్, అహ్మదాబాద్, భోపాల్ లాంటి చోట కూడా పెద్ద పెద్ద పేరున్న సంస్థలు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. మరి మన అమరావతికి సమర్థుడైన, అనుభవజ్ఞుడైన నాయకుడు ఉన్నారు. సమర్థుడు, అనుభవజ్ఞుడు ఉండి కూడా ఆ స్థాయిలో అమరావతి కోసం ప్రయత్నం జరగట్లేదన్న అభిప్రాయం అయితే ఉంది. Like, share and subscribe to Rajaniti channel.